నేను ఇన్స్టా ఓపెన్ చేసి చూడగానే ఒక రీల్ వైరల్ అవుతుంది. అది తూ తూచల తుతోస్ల అనే ఒక సాంగ్తో, అందులో వైబ్, ఆ సాంగ్, ఆ థియేటర్ వైబ్ అవన్నీ నచ్చాయి. అసలు ఏ సినిమా అని చూస్తే ధురంధర్ అని తెలిసింది. అసలు ఆ సినిమా గురించి నాకు అప్పటి వరకు ఏమీ తెలీదు. ఆ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఇవేమీ నాకు తెలీదు. అండ్ ఆ మూవీ చూద్దాం అని ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే థియేటర్స్లో ఉంది, కానీ ఓన్లీ హిందీ అవైలబుల్గా ఉంది. అరే బాబు, నాకు తెలుగే సరిగ్గా అర్థం కాదు, ఇంక హిందీలో ఏం చూస్తున్నా. అంతేకాకుండా ఇది ఒక స్టోరీ బేస్డ్ ఫిలిం, చాలా కంటెంట్, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగులోనే చూడాలి. హిందీలో చూస్తే నాకు అర్థం కాదు, ఆ ఎమోషన్స్ ఏవి నాకు వర్కౌట్ అవ్వవు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆ సినిమాని నేను థియేటర్లో మిస్ అయ్యా. ఆఫ్టర్ ఓటీటీ రిలీజ్ నేను ఆ సినిమాని కూర్చొని సింగిల్ సిట్టింగ్లో లేపేసా. అండ్ ఐ రిగ్రెట్, ఎందుకంటే థియేటర్లో మిస్ అయినందుకు. బట్ హ్యాపీ, ఎందుకంటే తెలుగులో లేదు కాబట్టి ఓటీటీలో రావడం వల్ల తెలుగులో చూశాను. నాకు నచ్చింది, దాని మీద ఒక రివ్యూ వీడియో కూడా చేశాను. ఎందుకు నచ్చిందంటే ప్రాపర్ స్టోరీ సెటప్. ఒక స్పై పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని మన ఇండియాకి అందజేయడం. స్పై మూవీస్ మనకు కొత్త ఏం కాదు, చాలా చూసేసాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్, కాస్త గ్యాంగ్స్టర్ వైబ్ని కూడా యాడ్ చేసింది. మేబీ ఈ గ్యాంగ్స్టర్స్ని యాడ్ చేయడం వల్లనేమో ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. అంత ఎగ్జైటెడ్గా ఉన్నప్పుడు ఇంకొక 2 monthsలో పార్ట్ 2 కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ పార్ట్ 2ని కూడా వాళ్ళు షూట్ చేసి పెట్టేసుకున్నారు. అండ్ మన వాళ్ళు ఉన్నారులేండి, పార్ట్ 2 హిట్ అయితే కానీ పార్ట్ 2 స్టోరీ కూడా రాయరు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇదే సినిమా యొక్క ధురంధర్ 2 ట్రైలర్ అయితే వచ్చింది. అందులో హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. నోట్, ఇది అన్ని వీడియోలో డీకోడింగ్లు, హిడెన్ డీటెయిల్స్ అవి ఏం కాదు, హైలైట్స్. అంటే ట్రైలర్ ఆ టీజర్లో ఉన్న కొన్ని షార్ట్స్ మూవీలో ఖచ్చితంగా హైలైట్, పెద్ద మేజర్ సీక్వెన్సెస్ అవుతాయి. అవి ఎలా ఉండబోతాయి అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మన వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు ది కింగ్స్ ఎంటర్టైన్మెంట్. ఐ యామ్ ద కే. మీతో కొంచెం మాట్లాడాలి. ఈ హైలైట్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ట్రైలర్ ఆ టీజర్లో ఉన్న మేజర్ సీక్వెన్సెస్ ఏవి మూవీలో ఇంకా హైలైట్గా కనిపిస్తే వాటి డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు, వాటి మీద నాకున్న హైప్ ఏంటి, ఆ షార్ట్ చూడగానే నాకు వచ్చిన ఇనీషియల్ రియాక్షన్ ఏంటి, ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. అంతే, ఇంకేం ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. థ్యాంక్ యూ. అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ టెర్రరిస్ట్ నా బట్టగాడు మనోడికి వార్నింగ్ ఇస్తాడనమాట, బార్డర్ అవతల ఉంటాం, ఏం చేస్తే చేసుకో అని. అండ్ అప్పుడు మనోడికి చూపించి, ఒక చిన్న మాధవన్ గారికి చూపించి ఒక రెడ్ కలర్ గ్రేడింగ్ వేస్తారు. అక్కడ కట్ ఉంటుందండి, మొత్తం బాధేస్తూ ఉంటాడు మన రణ్వీర్ సింగ్. అది బాగుంది, ఆ కట్ నచ్చింది. అండ్ మొత్తం ఒక 3 or 4 seconds ఉంటుంది. అందులో పార్ట్ 1 స్టోరీ అంతా చూపించారు. ఆ రెడ్ కలర్ అయిపోగానే మనకి రణ్వీర్ సింగ్ రెహమాన్ డకైట్ది నేమ్ కొట్టేస్తుంటాడు, ఎందుకంటే ఆల్రెడీ వేసేసాడు కాబట్టి. ఇప్పుడు ఇంకెవరిని వేయాలనేది డిసైడ్ చేస్తాడేమో. అండ్ తర్వాత మనకి అల్లర్లు చూపిస్తారనమాట లారీలో. అంటే మన పెద్ద వారు పార్ట్ 1 ఎండింగ్లో చనిపోయారు కదా, దాని కంటిన్యూషన్గా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్ని ఆక్రమిద్దామని వేరే గ్యాంగ్స్, వేరే వాళ్ళందరూ ట్రై చేస్తుంటారు. అండ్ మన హీరో వాళ్ళు కాపాడుతుంటారేమో. దాంతో స్టార్ట్ అవుతుంది అల్లర్లు, గొడవలతో. ఆ న్యూస్లో కూడా చెప్తారు, రెహమాన్ డకైట్ చనిపోవడం వల్ల ఇరు వర్గాలు బాంబులు, గ్రెనేడ్లు, గన్లతో కాల్చుకొని వస్తున్నారని. ఏం పర్లేదులేండి, వాళ్ళు పోయారు. అక్కడే అనుకుంటా మన రణ్వీర్ సింగ్ గారు కొంచెం హైలైట్ అయ్యి టీం మొత్తాన్ని కాపాడి ఒక లీడర్లా చూసుకోవచ్చు మొత్తాన్ని. తర్వాత మళ్ళీ ఫాస్ట్ కట్స్, సేమ్ వైలెన్స్, బాంబ్స్, గ్రెనేడ్స్. ఈ సినిమాలో ఎక్కువ బాంబు పేలుళ్ళు ఎక్కువ చూపించారు. ఎంత గట్టిగా పేలుస్తారో చూద్దాం మనం కూడా. ఈ షార్ట్ చూస్తుంటే సేమ్ పార్ట్ 1 లాగానే పార్ట్ 2లో కూడా ఇంకొక తూసా అనే ఇంకొక అరబిక్ సాంగ్ పెట్టి మళ్ళీ వైపిస్తారేమో, చూడాలి. ఈ సాంగ్ కూడా బాగుండొచ్చు సినిమా పరంగా. అండ్ నాకు మొత్తం ట్రైలర్లో ఒక సీక్వెన్స్ కాదు కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనుకుంటా రణ్వీర్ గారిది, చాలా ఇంటెన్స్గా ఉంది. అండ్ ఆ పిక్స్ ఒకసారి పెడతానో చూడండి. రణ్వీర్ సింగ్ గారి ఎక్స్ప్రెషన్ చూస్తే ఎంత బ్రొటాలిటీని చూస్తున్నారో అర్థమవుతుంది. అండ్ ఆయన ట్రైనింగ్ పీరియడ్ ప్లస్ ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండొచ్చు ఫ్లాష్ బ్యాక్ సింగ్లో. అండ్ జస్క్రిత్ సింగ్ క్యారెక్టర్ అనమాట అది, అతని ఒరిజినల్ నేమ్. అది ఆ సీక్వెన్స్ కూడా ఒక 20 minutes ఉండొచ్చు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం ఒక యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్, ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ చూపిస్తారేమో ఆయనకు సంబంధించినవి. అండ్ ఒక హార్డ్ హిట్టింగ్ అండ్ బ్రోటల్ ఫ్లాష్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఈ పార్ట్ 2 ఎంటైర్లో ఈ క్యారెక్టర్ చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఖచ్చితంగా లేపేసి ఆ ప్లేస్లో మన రణ్వీర్ సింగ్ వచ్చేసి మొత్తం లీడర్ అయిపోతాడు. అండ్ ఎక్స్పెక్టెడ్, కానీ వీడిని చంపేస్తారంటారు ఖచ్చితంగా. కానీ ఎవరి చేతిలో చేస్తారు? ఒకటి మన పోలీస్ బాబాయ్, ఇంకో టెర్రరిస్ట్ గ్రూప్, ఆర్ మన హీరో? మీరే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన మెయిన్ విలన్ అయిన మేజర్ ఇక్బాల్ గారు
ఒక చిన్న జస్ట్ ఒక 3 సెకండ్స్ అనమాట. ఇది చాలా కట్స్ ఉన్నాయి అందులో. ఇది చూస్తే ఎవడో మొహం మీద గుద్దినట్టు ఉంది కానీ ఏదో బ్లడ్, ఒక చిన్న స్పీచ్ ఇలా చూపించారు. ఓకే, ఇతను మంచి పొటెన్షియల్ ఉండే క్యారెక్టర్ అనమాట. పార్ట్ 2లో మెయిన్ విలన్ పాకిస్తాన్ హెడ్లా కనిపిస్తాడు కాబట్టి పార్ట్ 1లో మనకి ఇందులో కూడా ఉండొచ్చు మెయిన్గా. ఈ పర్టికులర్ షాట్ నాకు క్లైమాక్స్లో కనిపిస్తుంది. నేను క్లైమాక్స్ కోసం కూడా వెయిటింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఎవరైనా తగలబెడితే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేబీ ఆపోజిట్ గ్యాంగ్ మెంబర్స్ని ఇలా చంపుతున్నారేమో. అండ్ మనకి ట్రైలర్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది మన ఇండియన్ది, ధైర్యం ప్రతీకారం శక్తి, ధైర్యం ప్రతీకారం శక్తి. మేబీ ఒక మోటివేషన్ ఆర్ హీరో ఓడిపోతున్నాడు అన్నప్పుడు ఇది గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని ఫైట్ చేస్తాడేమో, చూడాలి. ఇది హోప్ఫుల్లీ ఇది ఒక బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటున్నా. అలాగే ఇక్కడ సింగిల్ స్క్రీన్లో కూడా దింపాలనుకుంటున్నా.